Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫ్రెండ్స్ మనకి ఫైనల్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో బిగ్గెస్ట్ హైరింగ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. వీళ్ళైతే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. గ్రేడ్ ఓ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ వ్యూవర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మనకి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్టులను భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకునేటప్పటికి మనకి హైదరాబాద్ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి మనకి తెలుగు భాష అయితే కంపల్సరీ రావాలని అయితే మెన్షన్ చేశారు. అలాగే 65 వేకెన్సీస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1100 వేకెన్సీస్. సో బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి హైదరాబాద్లో చూసుకునేటప్పటికి జనరల్కి 29, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్కి 6, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇచ్చారు. సో టోటల్లీ 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ చూసుకునేటప్పటికి ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు చెప్తాను. సో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలని చెప్తున్నారు. విత్ మినిమం 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 55% స్కోర్ చేస్తే సరిపోతుంది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏజ్ వచ్చేటప్పటికి మినిమం ఏజ్ 20 years అండ్ మ్యాక్సిమం ఏజ్ 25 years అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, దీనికి సంబంధించి లాస్ట్లో చెప్తాను. అలాగే కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి మనకి March 1, 2026 అయితే కట్ ఆఫ్ డేట్ అనమాట మన ఎలిజిబిలిటీ క్రైటీరియాకి. అలాగే అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ డేట్ వచ్చేసి March 6 రిలీజ్ అయింది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్ అవన్నీ మనకి 8 నుంచి 19 వరకు అయితే ఓపెన్లో ఉంటాయి. అలాగే మనకి ఫీ పేమెంట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట ఆ డేట్స్లోనే. అలాగే ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి April 12th అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రిపేర్ కూడా అవ్వండి. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ లేటర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అండ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ కామన్ కదా బ్యాంక్ రిలేటెడ్ అన్నిటికి. సో అదే ప్రాసెస్ అనమాట. సో మనకి సిలబస్ అండ్ స్ట్రక్చర్ చూసుకునేటప్పటికి మనకి లాజికల్ రీజనింగ్ నుంచి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇది ఆ కేటగిరీ అనమాట. దీంట్లో మనకి 60 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 40 minutes అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 20 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 35 minutes అయితే ఉంటుంది. సో జనరల్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ రిలేటెడ్, కంప్యూటర్, ఐటీ ఈ కేటగిరీకి వచ్చేసి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండ్ 25 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్. సో టోటల్లీ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 120 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి టెస్ట్కి బ్యాంక్ అయితే మనకి డిసైడ్ చేసి చెప్తారు వేకెన్సీస్ ఆధారంగా. సో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే డిడక్ట్ అవుతాయని అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూ. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసిన కట్ ఆఫ్ అయితే డిసైడ్ చేస్తారు. సో మోస్ట్లీ మనకి ఇంటర్వ్యూ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో. సో మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి నేషనాలిటీ ఆఫ్ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియా అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకునేటప్పటికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఉంది. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి 3 years. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో మనకి దీనికి సంబంధించి అప్లై ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి March 8 నుంచి March 19 వరకు ఓపెన్లో ఉంటుంది. సో
అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఫీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. అలాగే 1050 రూపీస్ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అనమాట. అప్లికేషన్ ఫీస్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇంక్లూడెడ్గా. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి శాలరీ చూసుకునేటప్పటికి 6.14 ల్యాక్ అయితే మీరు పే చేస్తున్నారు. 6.14 నుంచి 6.50 ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది, అంటే ఇయర్లీ ఇన్కమ్ అనమాట ఇది. సో మంచి శాలరీ అని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకునేటప్పటికి మనకి లాస్ట్లో అయితే మెన్షన్ చేశారు. సో మనకి ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్కి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి చీరాల, ఏలూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్లేసెస్లో అయితే మనకి సెంటర్స్ ఇచ్చారు. అలాగే మనకి హైదరాబాద్కి తెలంగాణ చూసుకునేటప్పటికి మనకి కరీంనగర్, ఖమ్మం ఈ ప్లేసెస్లో అయితే మనకి తెలంగాణ డివిజన్లో అయితే మనకి సెంటర్స్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మనం న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోగానే ఫస్ట్ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు స్టార్టింగ్. సో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. లేటర్ మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అండ్ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేశాక మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేటర్ మీ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్, సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సంబంధించి అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. లేటర్ ప్రివ్యూ చెక్ చేసుకోమని అడుగుతారు. లేటర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి అప్లోడ్స్లో. లెటర్ ఫీ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఇంకా గవర్నమెంట్ సెక్టర్స్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కూడా చెప్పండి. సో దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైట్ తెలుగు ఛానల్.